నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీతో సహా కీలక నగరాల్లో A1 నిఘా. ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా సిబ్బంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. $65 లక్షల మంది పేర్లు వెల్లడించండి. సుప్రీంకోర్టు ఆదేశం. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారు. MIM అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రత గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్పోస్టులు, మెరుగైన AI నిఘాతో ఢేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సరిహద్దు పాయింట్లు, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇక స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్, మిలిటరీ, ఇంటెలిజెన్స్, అలాగే ఇతర ఏజెన్సీలతో కూడిన బహుళ స్థాయి ప్రణాళికతో దేశ రాజధాని భద్రతను బలోపేతం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో 20,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ పోలీసు అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఫోటో ఐడెంటిటీ, చొరబాటు నిరోధక కెమెరాలు, పీపుల్ కౌంట్ కెమెరాలు, ఇక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్లు, రికగ్నిషన్, వదిలివేసిన వస్తువులను గుర్తించడం వంటి వాటి కోసం అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు అభినందనలు తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నామినేషన్ వేయాలనుకున్న వారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఏకగ్రీవం పేరుతో ఎవరు పోటీలో లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీకి ఆస్కారం కలిగింది. 3 దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేసుకోగలిగామని పులివెందుల ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రమంతా అర్థం చేసుకుంటోంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం వల్ల ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడింది అని పవన్ పేర్కొన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డ్రైవ్ నిర్వహించి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్జీలతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లతో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్లో కూడా ఆగస్టు 19లోగా ప్రచురించాలని సూచించింది. ఏ ఓటర్ను ఎందుకు తొలగించారనే విషయాన్ని ఓటర్ ID నంబర్ల సాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్లు ఉండాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఓటు హక్కుకు సంబంధించి ఆమోదించదగ్గ 11 పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని, అయితే పాలకులు చరిత్రను విస్మరించారని MIM అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన ముస్లింల చరిత్ర లేకపోవడం బాధాకరమని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్లో కీలక పాత్ర పోషించి జై హింద్ నినాదం ఇచ్చిన అబీద్ హసన్ సత్రానీ హైదరాబాదీయేనని ఓవైసీ గుర్తు చేశారు. నేతాజీ ముఖ్య అనుచరుడని కూడా పాలకులు విస్మరించారని చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకుడు రమేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు ఒక గ్యాంబ్లింగ్ అన్నారు. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా గ్యాంబ్లింగ్ చేసిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తెలంగాణ రాష్ట్రంలో సైతం రూపాయికి ₹2 గ్యాంబ్లింగ్ చేశారని అన్నారు. తెలుగుదేశం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. నిన్నటి దినం వచ్చిన సమాచారం పూర్తిగా చూస్తే విపరీతమైన బెట్టింగ్లు కాసే లిమిట్గా ఇది నిలిచిపోయింది. వందల కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి. బెట్టింగులు కట్టారు. తెలుగుదేశం గెలుస్తుందని రూపాయికి 2 రూపాయలు
రూపాయలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడినారంటే ఇది ఖచ్చితంగా కుట్ర. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మనకు తెలుసు. ఏ రకంగా పులివెందులలో ఆయన్ను ఇన్ని సంవత్సరాలు ఆదరించినారో కూడా మనకు బాగా తెలుసు. ఒంటిమిట్టలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచిన సందర్భాలు లేవు. ఇటు జరిగిన 3 ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ దాదాపు 2000 చిల్లర పైచిలకు మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో పులివెందులలో కూడా మెజారిటీలు వచ్చినాయి. ఇదొక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని గడిచిన 14 నెలల్లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకునింది గవర్నమెంట్. ఎక్కడ కూడా సంక్షేమ పథకాల అమలు జరపకుండా 1 సంవత్సరం పాటు ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇది. దీన్ని ప్రజల్లో తీసుకుపోయినాము. ప్రజల్లో ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా తెలిసిన ఈ బెట్టింగ్ రాయుళ్ళు కేవలం బెట్టింగ్లు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు తీసుకురావడం జరిగింది. ఈ బెట్టింగ్లు ఎలాంటి బెట్టింగ్లు చేసినారంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలా మంది ఫోన్లు చేశారు నాకు. ఏందన్నా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందంట, 2 రూపాయలు బెట్టింగ్ అంట రూపాయికి అని, 3 రూపాయలు బెట్టింగ్ అంటున్నా రూపాయికి అని ఫోన్లు వచ్చాయి. నేను నమ్మలే. ఎందుకయ్యా అంత ధైర్యంగా ఎందుకు పెడతారు ఎవరైనా? ఈ తెలుగుదేశం బెల్ట్ కాదు, ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఏరియాలు ఇవి. ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకినే ఆదరిస్తారు. మీరు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారంటే, లేదన్నా కోట్లు కడతా ఉంటారు బెట్టింగ్ మా ఏరియాల్లో అని. ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఈరోజు కేవలం ఎన్నికలు బెట్టింగ్ కోసమే తీసుకొచ్చినారు. ఈ బెట్టింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనతోనే చేసినారు. అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ యంత్రాంగము, వ్యవస్థలు అన్ని కూడా ఏకమైపోయి బెట్టింగ్ రాయిళ్లను గెలిపించడానికి కోసం ప్రయత్నం చేశాయి. అందుకే నిన్నటి దినం పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ సాక్షాత్తు మంత్రే పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేయడం, 100లాది మందిని తీసుకొని పోవడం, 8 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ ఎస్కాట్ పెట్టుకొని పోలింగ్ బూతుల మీద పడ్డము, లోపలికి దూరి వాకిలు వేసుకొని రిగ్గింగ్ చేయడము జరిగింది. పులివెందులలో అయితే దొంగ ఓట్లు తప్ప నుంచి నిజమైన ఓటు ఒక్కటి కూడా పోల్ కాలేదు. ఆఖరికి ఒక్కరు కూడా మహిళలు వచ్చి ఓటేసిన దాఖలాలు లేవు. మీరు ఎక్కడైనా క్యూలు చూపించమనండి, ధైర్యం ఉంటే. ఏ ఎన్నికల్లో అయినా మీడియా వాళ్ళు క్యూలు ఉంటాయి, 100 మంది క్యూలో నిలబడి ఉంటారు. ఈ 100 మంది క్యూలో నిలబడిన వాళ్ళందరూ కూడా ఓట్లేసేదానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈడ క్యూలో ఉండవు. ఎవరు ఓట్లేస్తారో తెలియదు. పోలింగ్ ఏజెంట్లను కూడా అనుమతించకుండానే పులివెందులలో ఎన్నికలు జరిపారంటే ఇది ఎన్నికల ఆఫీసర్ల బాధ్యతారహితం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ సాక్షాత్తు ఆడ నిలబడి దొంగోట్లు వేయిస్తున్నాడంటే ఇవన్నీ వీడియో క్లిప్పింగ్లు వచ్చినాయి. నేను ఆరోపించేటివి కాదు. ఒక డిఐజీ స్థాయి అధికారి ఆడ కూర్చొని ఎక్కడో ఇంట్లో ఉండే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోవాలంటే దానికి 100 మంది పోలీసులను తీసుకొని పోయి అరెస్ట్ చేసినాడంటే ఎందుకు ఇంత భయభ్రాంతులు చేయాలా? ఈ ఎన్నికలు గెలవాలంటే మీకు ఎందుకు ఇంత ఆశ? కేవలం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చేదానికోసమే అయితే సజావుగా జరిగిన మీరు సంక్షేమ పథకాలు బాగా అమలు జరిపింటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు ఆ నమ్మకం లేదు. మీరు ఈరోజు కేవలం బెట్టింగ్ రాయిల బుట్టలో పడినారు. 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ లో సంపాదించవచ్చు అని ఈ ఎన్నికలు తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆలోచన చేయాల. ఇటువంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది శాశ్వతంగా ఉండదు. ఈ విజయము మీరు మరింత దిగజారిన పర్సనాలిటీగా మిగిలిపోయినారు సమాజంలో తప్పనిచ్చి ఇంకోటి కాదు. ఇంకోటి కూడా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన మీడియా ఇంకొక పక్క 4th ఎస్టేట్ అంటారు దాన్ని, 4వ సింహం. ఈ సింహం ఏమైందయ్యా? నాకేం అర్థం కాలే. వీళ్ళేంటి దుష్ప్రచారానికి తిరుగుతారే?
పులివెందులో జరిగిన సంఘటన, ఒంటిమిట్టలో జరిగిన సంఘటనలో మనకు మీడియాలో పూర్తిగా కనపడతా అంటే వీళ్ళు అనుకూలంగా వీళ్ళ కోసం ప్రచారం చేసే విధంగా వైసీపీ వాళ్ళే దౌర్జన్యం చేసినారని ఉల్టా చెప్తారే. ఏం ఇంత దిగజారిపోయినారు మీరు? 2 చిన్న ఎలక్షన్లలోనే మీ ప్రతాపం చూపిస్తారా? అంటే ఈ కులాన్ని మోసడానికోసం మీడియాలు ఇంతగా పర్ఫెక్ట్ గా పనిచేయాలనా అని చెప్తున్నాను నేను. గడచిన ఎన్నికల్లో మీరు కులాన్ని మోసినారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారు కాదంటంగా. ఇంకానా అది కులాన్ని మోసడానికి ఇంత దిగజారాలనా? మీ పత్రికలు దిగజారాలనా, లేకపోతే మీ మీడియా ఏదైనా దిగజారాలనా? ఇట్లా ఎందుకు ఇంత దిగజారాలు ఈరోజు? ఈ ఎన్నికలు గెలిస్తేనే ఓడిపోతేనేమి? నిష్పక్షపాతంగా జరిపించే దమ్ము, ధైర్యము, సాహసం మీకు లేవా? ప్రజలకు మీరు చూపించేది కూడా మీరు చూపించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఏ స్థాయిలో ఈరోజు ఆ పర్టికులర్ 1, 2, 3 మీడియాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మీడియా కూడా ఒక దండం పెట్టి చెప్తాను, అయ్యా ఇప్పుడైనా మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నికలకు ముందు ఏదైనా చేస్తే చేసినారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పెన్నా ఓబ్లేస్ అనే రైతు తన భార్యతో కలిసి గ్రామ శివార్లో ఉన్న కొండలోకి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో పొదలమాటున ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా రైతుపై దాడి చేసి గాయపరిచింది. అతని భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాది కుందుర్పి మండలం. మా అన్న సీతాఫలం కాయల కోసము కొండలోకి వెళ్ళాడు. అక్కడ ఎక్కడో గుండె చాటున ఉన్న ఎలుగుబంటి వచ్చి ఆయన పైన దాడి చేసింది. అందువల్ల ఎక్కువ గాయాలైనాయి. మేము అక్కడికి పోయి ఇక్కడ అనంతపురం హాస్పిటల్కి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ మరియు దీక్షా యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా తిరంగా ర్యాలీ సందర్భంగా సుమారు 1.5 కిలోమీటర్ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించే ర్యాలీని సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రారంభించారు. ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో జాతీయ జెండా గొప్పదనాన్ని చాటుతూ గడియార స్తంభం వరకు వెళ్లి మానవహారం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో 150 ట్రాక్టర్లతో వందలాది మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నుండి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందని, మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం నియోజకవర్గంలో 67 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని కోదండరామస్వామిలో దేవస్థానం అధ్యక్షులు పేర్ల జనార్దన్, ఉపాధ్యక్షులు తులసి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ నాగేశ్వరరావు, శ్రీరాములు మరియు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన నూతన ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావుకి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కొండపల్లి సాయి కుమార్, పొలిశెట్టి శివప్రసాదరావు, అంజన్ కుమార్, సముద్రాల లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు. ఈ చిరు సన్మానం మా రాములదేవం కమిటీ వారు నేను ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వీరు ఈ సన్మానం చేశారు. నాతో పాటు కొంతమంది ఈ కమిటీ నుంచి పెద్ద కమిటీలోకి వచ్చారు, వారికి కూడా సన్మానం చేస్తారు. కొత్తగా ఎన్నుకోబడిన ఈ రాములదేవులం కమిటీ సభ్యులు కూడా సన్మానం జరుగుతుంది. కానీ వీరికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వీరంతా నా గెలుపు కోసము
ప్రతిరోజు నా ఎమ్మడు ఉండి నాకు సహాయం చేసి నాకు ఈ పొద్దు ఇంత మెజార్టీతో గెలిపించారంటే వారిలో వీరు కూడా నా తర్వాత అంత కష్టపడారు. కాబట్టి వీరందరికీ సభాముఖంగా ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మండలంలోని కొమరాం చల్లసముద్రంలోను విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. కాగా 3 చోట్ల సరిపడా యూరియా లేకపోవడంతో యూరియా కోసం ఇల్లందు విక్రయ కేంద్రానికి చేరుకున్న రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాశారు. యూరియా సరఫరా లేకపోవడంతో అసంతృప్తి చెందిన రైతులు ఇల్లందు పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పడిగాపు కాస్తున్నారు రైతులందరూ. నేను ఒక్కనే కాదు, దాదాపు 200 మంది ఉన్నారు ఇక్కడ. మందులు ఇరకట్టలు అందట్లేదు, ఒకరికి అందుతే ఒకరికి అందట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే మా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యమా మాకు తెలియట్లేదు. ఫెర్టిలైజర్ షాపులో కూడా మందు కట్టలు దొరకట్లేదు. ప్లస్ ఇక్కడ సొసైటీలో అంటారు, సొసైటీలో కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క రైతుకి యూరియా కట్ట చాలా అవసరం. ఇప్పుడు అయితే చాలా మగధర తలెంకి వచ్చింది. పొలం నాట్లు అయిపోయినాయి. పొలానికి కూడా యూరియా కట్ట చాలా అవసరం. మనిషికి ఒక ఎకరానికి 2-3 కట్టలు ఇప్పుడు చాలా ఇప్పటి నుంచి లాస్ట్ వరకు పనికి వస్తుంది. ఒకరికి ఒక ఇంటికి 10 కట్టలు 20 కట్టలు అవసరం. ఇచ్చేది 3 కట్టలు. ఎటు ఇబ్బంది అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది. మందు కట్టలు సరిపోవట్లేవు. 3 కట్టలు అయితే మాకు అసలు దేనికి పనికి రాసిన పరిస్థితి. ఒక 3 కట్టలకు కూడా 5 రోజులు 6 రోజులు తిరగడం వస్తుంది. ఇక వ్యవసాయం పని చేయాలన్నా ఈ మందు కట్టలు తిరగాలన్నా ఎటు అర్థం కాకుండా ఉంది. దయచేసి మాకు ప్రభుత్వమైన అధికారులైనా మాకు యూరియా కట్టలు ఫెర్టిలైజర్ షాప్ కానీ ఇవ్వండి, లేకపోతే సొసైటీకి మంది ఇంటికి ఆధార్ కార్డుకి చేసిన కూర్మాలకు ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న బాధ మాకు ఎక్కువ నిలబడ్డది. ఇప్పుడు అందుకనే జరుగు చేస్తాను. గత నెల రోజుల నుంచి పైగా ఇక్కడ ఇల్లెందు ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేటువంటిది ఏర్పడ్డది. ఈ కొరతని పరిష్కరించండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారులని కోరినప్పటికీ ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యత చెందటం అనేటువంటి జరిగింది. ఆ కారణాల రీతినే రైతులు స్వచ్ఛందంగా ఇవాళ ఇల్లెందు ప్రాంతంలో రోడ్డెక్కాల్సినటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అయ్యా ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పలు సందర్భాలలో కోరాం. రైతులందరూ కూడా కోరారు, రిప్రజెంట్ చేయటం అనేటువంటి జరిగింది. అయినా ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యత చెందింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వైఫల్యత చెందటం అంటే జరిగింది. ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా రైతుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించకుంటే మాత్రం ఇదే వైఖరిని కొనసాగిస్తే మాత్రం రానున్న కాలంలో రైతాంగ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని, పాలకుల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీతో సహా కీలక నగరాల్లో A1 నిఘా. ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా సిబ్బంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. $65 లక్షల మంది పేర్లు వెల్లడించండి. సుప్రీంకోర్టు ఆదేశం. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను విస్మరించారు. MIM అధినేత MP అసదుద్దీన్ ఓవైసీ.
ఇవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.